అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష, అట్లే చేయి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలు ఉండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ
ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. రేవతి ఎక్కడ మరణించింది? పుష్ప సినిమా రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ దగ్గర మరణించింది. ఆ సంధ్యా థియేటర్కి చిత్రం చూడటానికి హీరోనే సాక్షాత్తు వెళ్ళాడు. ఆ ఒత్తిడిలో ఆమె మరణించింది. ఇది జరిగినటువంటి సత్యం. దీనికి కారణం ఎవ్వరు? దీనికి కారణం డైరెక్ట్గా ఆ సినిమా హీరోనే. ఆ సినిమా హీరో వెళ్ళడం వల్లే ఆమె హత్య గావించబడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చివరికి అల్లు అర్జునే మర్డర్ చేశాడనే స్థాయికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో మాట్లాడినటువంటి వైనాన్ని చూసినప్పుడు నాకు కించిత్ బాధ కలిగింది. నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేవతి మరణించటానికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప చట్టపరమైన బాధ్యత వహించవలసిన అవసరం లేనే లేదు అనేది నా అభిప్రాయం. ఇవాళ దీనికి చట్టపరమైన బాధ్యత వహించవలసింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు నిస్సందేహంగా. ఎందుకంటే అల్లు అర్జున్ కొత్తగా ఆ థియేటర్కి వెళ్ళడం లేదు. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తాను వెళ్ళి చూసేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది కుటుంబ సమేతంగా. అదే క్రమంలో వెళ్ళాడు, పర్మిషన్ పెట్టాడు, పర్మిషన్ ఇచ్చారని అనుకున్నారు, ఇచ్చినట్టుగా కూడా కోర్టులో చెప్పారు. కానీ మన శాసనసభలో రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఇవ్వకపోతే నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒక భారత పౌరుడిగా అడుగుతా ఉన్నా, పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఎందుకు పోలీసులు నివారించలేకపోయారు? ఎందుకు థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి లోపలికి ఎందుకు ఎలవ చేశారు? దీనికి సమాధానం పోలీసు వారు ఇప్పుడు చెప్పాలి కదా, అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పాలి. కోర్టులో కూడా చాలా స్పష్టంగా పర్మిషన్ ఉంది కాబట్టే నేను వెళ్ళానని కాగితాన్ని కూడా చూపించారు. పర్మిషన్ ఇవ్వకపోతే నోటీసుని మీరు ఇవ్వాలి కదా, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఆ థియేటర్కి వెళ్ళడానికి వీల్లేదు అని పోలీసు వారు ఆ థియేటర్ యజమానులకు కానీ హీరోకి కానీ ఇవ్వాలి. హీరోని వెళ్ళకోకుండా నియంత్రించాలి. నియంత్రించడంలో విఫలమైనటువంటి పోలీసు వారు ఇవాళ చాలా మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అల్లు అర్జున్ 302లో ముద్దాయి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు, మర్డర్ చేశాడనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎలా మర్డర్ అవుతుంది అది? దెర్ ఈజ్ నో నెగ్లిజెన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో, దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో. అలాంటి ఇంటెన్షన్ లేని, అదేవిధంగా నెగ్లిజెన్స్ లేనటువంటి అల్లు అర్జున్ని ఒంటరి వాడిని చేసి వేధించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, విశ్లేషకులు అని చెప్పబడుతున్న కొందరు ఒక్కసారిగా మీదపడి మనశ్శాంతి లేకోకుండా
అల్లు అర్జున్ని చేయటం నాకు చాలా బాధ కలిగిందని మనవి చేస్తున్నా. అల్లు అర్జున్ నాకేమీ మా పార్టీ వాడు కాదు, నాకేమీ సంబంధం లేదు. అయినా కూడా ఒక అన్యాయంగా అక్రమంగా ఒక హీరోని, తెలుగు హీరోని, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన హీరోని ఇబ్బంది పెడుతున్నప్పుడు మాట్లాడటం ఒక భారత పౌరుడిగా నా ధర్మంగా నేను భావిస్తున్నాను. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అవునండి, తప్పే ఉంది. ఆయన జైలుకి వెళ్ళాడు, తీసుకువెళ్ళారు, ఒక రాత్రి జైల్లో నిర్బంధించారు. చట్టప్రకారంగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. వస్తే అందరూ తోటి హీరోలు వెళ్ళి పలకరించారు. పలకరిస్తే తప్ప? పలకరిస్తే అది ఘోరమా? పలకరించడం ఏమైనా నేరమా? పరామర్శించడం ఏమన్నా తప్ప? అదేమంటే ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీ పోయిందా అంటే కాలు, చెయ్యి, కిడ్నీ పోతేనే వెళ్ళి పలకరిస్తారా? ఒక హీరో చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళి వస్తే పలకరించడం వారి ధర్మమని భావించారు, వెళ్ళారు. ఈ పలకరించిన వాళ్ళంతా రేవతి కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళలేదంటే వాళ్ళకి ఆ బాధ్యతగా వాళ్ళు ఫీల్ కాలేదు. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మీరెవరు మాట్లాడటానికి అంటున్నా? ప్రభుత్వం వారికి చేయవలసిన సహాయం చేయాలి. ఇవాళ అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఆ కుటుంబానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ప్రామిస్ చేశారు. అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా వెళ్తారు? చట్ట ప్రకారం కోర్టులో కేసు ఉన్నప్పుడు వారి లీగల్ టీం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా ముందుకు వెళ్తారు. 25 లక్షలు ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా, లేకపోతే ₹1 కోటి ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా? ఇది ఆలోచించుకోవాలని కూడా మనవి చేస్తున్నా. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఇవాళ అల్లు అర్జున్ మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, విశ్లేషకులు కానీ, మీడియా కానీ దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒకటే చెప్పండి నాకు. ప్రధానమైన కారణం ఒక్కటే, కడుపు మంట, ఈగోయిజం, నా పేరు చెప్పలేదనేటువంటి ఒక తాపత్రయం. దాన్ని ఈగోగా ఫీల్ అయిపోయి నా పేరు చెప్పలేదు కాబట్టి ముఖ్యమంత్రిని అగౌరవపరిచారనేటువంటి ఉద్దేశంతో ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య చరిత్రలో ఇది తొలిసారి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.